మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. ట్రంప్ అనగానే మీరు ట్రంప్ తీసుకునే డెసిషన్స్ అసలు విచిత్రంగా ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఏంటంటే లాటరీ సిస్టమ్, ఏదైతే వీసాస్ కోసం లాటరీ సిస్టమ్ ఉంటుందో దాన్ని రద్దు చేసి కొత్త రూల్స్ తీసుకొస్తున్నారంట. అంటే మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, స్కిల్ అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా అమెరికాలో బాగుంటుంది లైఫ్ అని చెప్పేసి. మరి ఇప్పుడు ఇది చూసుకుంటే నిజంగా టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈ వీసాస్ అనేవి వస్తాయి అంటారా ముందు ముందు? ఇంకా ఇప్పుడు మనం చెప్పొచ్చు లేదు, నాకు ఎప్పుడు కూడా డిస్కస్ స్టార్ట్ ఒక ఎగ్జాంపుల్ కోర్టు చెప్పడం, ప్యాకెట్ ఆడతారు కదా కార్డ్స్, అందులో ట్రంప్ కార్డ్ అని ఉంటుంది. అంటే చాలా వాల్యుబుల్ కార్డ్. జోకర్ ఉన్నాడు అనుకోండి, జోకర్ ఏ విధంగా ఉపయోగపడతాడో మనకు తెలుసు. కొన్ని ఇంపార్టెంట్ కార్డ్స్ ఉంటాయి, 52 ముక్కల్లో ఒక ముక్క 2 ముక్కలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఒక ముక్క ఉంటే ఏ ప్లేస్ అయినా వాడుకోవచ్చు. నాకు ఆ ట్రంప్ వర్డ్ ఈ ట్రంప్తో గుర్తొస్తుంది. ఈ ట్రంప్ పాజిటివ్గా నెగిటివ్గా వాడుకుంటాను, పాజిటివ్గా వాడుకోవట్లే. అంటే పెద్ద మనం ఓన్ డెసిషన్. ఇంకోటి ఆయనకి నోబెల్ పీస్ అవార్డు ఇవ్వమని అడుగుతున్నాడు. నోబెల్ పీస్ అవార్డు ఎవరికి ఇస్తారంటే వాళ్ళకి కూల్గా చేసి, శాంతంగా చేసి, కలిసి ఐకమత్యం చేసి కలిసి ఈ ఎడగొట్టినందుకు నోబెల్ పీస్. నిన్నంతా న్యూస్లో చూశాను, నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలి నాకు అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలంటే మరి జనాలకి అర్థం, దేర్ ఆర్ అనలిస్ట్ అందరూ దగ్గర పోతున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజ్ చాలా వాల్యుబుల్. ఇప్పుడు మన మోహన్ లాల్ గారికి దాదా పాల్కేస్ అవార్డు ఇచ్చారు, ఆయన తమిళనో మలయాళం యాక్టర్. సో ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ మీద ఏదైతే ఏ సందర్భంలో గెలిచాడో కానీ ఆ టాపిక్ మీద సైన్ చేసిండి అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ కానీ అంటే ఏమంటా హింసకి గురవుతున్నారు బాగా. అహింస హింస అంటారు కదా గాంధీ గారినప్పుడు, ఆ హింసకి గురవుతుంది. ఎందుకంటే నిన్న నేను ఎస్టర్డే ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ది పర్సన్ హూ హెస్ గాన్ 25 years బ్యాక్ ఇది అమెరికాకి. ఆయన వెళ్ళినప్పుడు $30,000 పర్ యానం వెళ్ళాడంట. ఈ రోజు $2,50,000 శాలరీ వస్తుంది, కానీ $150,000 ట్యాక్స్ కడుతున్నాడంట. అలా నెలకి భార్యాభర్త 2 పిల్లలకి $10,000 అయితే మినిమం కావాలి అమెరికాలో బతకాలంటే. ఒక సిటీ కాల్ న్యూ జెర్సీ, న్యూయార్క్ లో ఉన్నారు. సో అంటే ఆయన డెఫిసిట్ లో ఉన్నాడు. అమెరికా బయట చుట్టాలు, వాళ్ళ అత్తగారు, మామగారు, భర్తలు ఏమనుకుంటారు, వీడు అమెరికాలో పడే బాధ వాళ్ళకి తెలుసు. నా ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నారు వైస్ ప్రెసిడెంట్, సిఇఓ పొజిషన్స్. సో వాట్ ఐ సేయింగ్, 10th అంటే కరెక్ట్ గా ఫ్యామిలీకి తిండి కూడా పెట్టలేకపోతున్నారు కొంతమంది అమెరికాలో వెళ్ళి సెట్ అయిన ఎన్ఆర్ఐస్. సో మరి ఆ మోజ్ అనేది ఎందుకు వెళ్తున్నారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆ మోజ్ స్లోగా లాస్ట్ 1 year లో, ఎస్పెషల్లీ లాస్ట్ 7-8 months లో క్రేజ్ అనేది అట్టడికి వెళ్ళిపోయింది స్లోగా. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఎలా వెనక్కి వెళ్ళిపోయిందో గత అట్లా వెళ్ళిపోయింది. అంటే సార్ ఇప్పుడు ఈ లక్కీ డిప్ ఆధారంగా కాకుండా జీతం స్థాయిగా చూసి, అంటే లక్కీ డిప్ యాక్చువల్ అంత మొదలు పెట్టిన 2-3 నెలల నుండి దాని మీద అధ్యయనం చేస్తున్నారు. ఇవాళ ఒక కలుక్కి వచ్చాడంటే లక్కీ డిప్ లో ప్రాసెస్ చేంజ్ అయ్యి ఇప్పుడు ఏమన్నా మొత్తం తీసేయమంటున్నాడు. లక్కీ డిప్ బేస్ మీద డోంట్ సెండ్ ఎనీ పీపుల్. మనం చూడాల్సిన క్రైటీరియా అంటే ఎవరికి ఎక్కువ శాలరీ వస్తుంది, హై ప్యాకేజ్. రెండోది హై స్కిల్. మూడోది ఎంత కాలం బట్టి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్, స్కిల్, శాలరీ, 3 క్రైటీరియాలు తీసుకున్నాడు. దీనివల్ల ఏదైనా కొత్తగా వెళ్ళేవాళ్ళు జూనియర్స్ కథం లైఫ్ ఖండం అయిపోయినట్టే. ఎందుకంటే మరి వీళ్ళు జూనియర్స్ పంపించేస్తారు కదా. యాక్చువల్లీ ఇండియాలో ఏమవుతుంటే సీనియర్ తలగాని తీసి జూనియర్ అని పెంచుతాడు ఇండియాలో కాన్సెప్ట్. మీరు ఏదైనా చూసుకుంటే క్రాస్ కటింగ్ అని ఒక తలకాయని తీసి వాడి కింద 100 మంది, ఒక జిఎం వైస్ ప్రెసిడెంట్ తీసారు అనుకోండి, ఏమవుతుంది మీకు శాలరీ వేస్లో అంటే తక్కువ లెవెల్లో ప్లాన్ అవుతుంది. అంటే ఏంటంటే ఒకరిని తీస్తే 10 మందిని అకామిడేట్, ఇక్కడ 10 మందిని తీసి ఒకరిని అకామిడేట్ చేయండి అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోవాలనుకుంటున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ డిస్టర్బ్డ్ స్టేజ్. ఎవరైతే బయట నుండి వెళ్దాం అనుకుంటారో, కానీ ఒక విధంగా మంచిదే. ఎందుకంటే స్కిల్డ్ పీపుల్ అంటే క్వాలిఫైడ్ లీగల్గా వెళ్ళే వాళ్ళు ఉంచడం మంచిది. అది మనకు కూడా ఒక లెసన్. వీ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఫోబియా. ఫోబియా అంటే మీకు తెలుసు అదొక ట్రామాలా ఉంటుంది. అంటే మనం ఎలాగో మేనేజ్ చేసి వెళ్ళి అక్కడ బతికేద్దాం అనేవాడికి రైట్ కాదు. అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్. నేను కూడా ఐ విత్ ఇట్. అంటే మన పద్ధతి ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. నేను మన తిరుపతికి వెళ్ళా, ప్రోటోకాల్ అనే బోర్డు మెంబరు, డైరెక్టర్ ఆఫ్ ది బోర్డ్ అండ్ ఎమ్మెల్యే,
ఆయనతో వెళ్తే 10-15 నిమిషాలు అయిపోయి ప్రోటోకాల్ అంతా రోడ్డు మనం వెళ్తే 4-3-5 గంటలు పడుతుంది, 10 మినిట్స్లో బయటకు వచ్చాం. సో ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు బికాస్ ఈజ్ మెంబర్ ఆఫ్ ది బోర్డ్, ఈజ్ మెంబర్ ఆఫ్ సో మెనీ ఉన్నాయి. అంటే ఇక్కడ మన అమెరికా జాబ్స్కి వెళ్ళేటప్పటికైనా చదువుకోవడం వీసా కోసం మన ఎంఎస్కి వెళ్ళినప్పుడు కూడా మనం వీ షుడ్ బి ఫాలోయింగ్ ద ప్రొసీజర్ వేర్ ఇండియా గర్వంగా నేను ఇండియన్ అని గర్వంగా చెప్పుకోవాలి. ఇండియా వాళ్ళంటే ఇల్లీగల్గా వస్తారన్న బ్రాండ్ 100 మందిలో ఒకటి వెళ్ళినా 99 మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సార్ ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కానీ చిన్న చిన్న కంపెనీస్ కానీ వీటికి ఏమైనా నష్టం ఉంటుందంటారా? డెఫినెట్గా నష్టం ఉంది. ఎందుకంటే అందరూ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎంలో శాలరీస్ ఇవ్వలేరు కదమ్మా. సమ్ టాప్ కంపెనీస్, టాప్ 10 కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్ ఇచ్చే శాలరీలు నోవేర్ ఇట్స్ కంపారిజన్. 1000 కంపెనీలు అనుకో 10-20-30 కంపెనీలు బాగుంటాయి పెద్ద, మిగతా అన్ని డౌన్ ద లెవెల్ ఉంటాయి. సో వాళ్ళు ఎంత శాలరీస్ ఎక్కడ ఇచ్చుకుంటారు? ఇప్పుడు ఈయన ఆపాడని చెప్పి $1,00,000 కూడా $3,00,000 చేయలేరు కదా. 3 లక్షలు అంటే కంపెనీ మూసుకుంటాడు. 1 వీక్ 1 క్వార్టర్లోనూ 3-6 months కంపెనీ మూసు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇంట్లో స్విచ్ చేస్తే వాకెట్లో లైట్ వెళ్తుందని ఒక సామెత ఉంది. ఆయన తీసుకునే యాక్షన్ వల్ల ఒకటి మీద యాక్షన్ తీసుకుని ఇంకొకరు పోతున్నాడు. సో విచ్ ఈస్ రియల్లీ నాట్ గుడ్ సైన్ టు డెవలపింగ్ కంట్రీస్ లైక్ అస్. ఎందుకంటే కంపెనీస్ పోతాయి, ఉద్యోగాలు పోతే, దాని జీడిపి తగ్గిపోద్ది, ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది, బయ్యింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది, లగ్జరీ లైఫ్ స్టైల్ నుండి మళ్ళీ మామూలు స్టైల్. ఇప్పుడు అందరూ కూడా చూసుకుంటే స్టైల్ ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్, జీవన శైలి అనేది మారిపోతుంది. ఒకప్పుడు ఒక 30-40 years బ్యాక్ మన కల్చర్ ఎట్లా ఉంటుందంటే మన నాన్నమ్మలు అమ్మమ్మలు మనవరాలకి మనవడికి సేవ్ చేయాలి, కొడుక్కి సీట్ ఖర్చు పెట్టేస్తున్నాడని చెప్పి మనవరాల పేరు మీద వేసారు. 20 సంవత్సరాలు పుట్టిన అమ్మాయి పుట్టినవాడు అబ్బాయి పుట్టినవాడు అంటే తాత ఆస్తి మనవాడికి వస్తుంది రూల్ ఉంది అట్లా వేసారు. ఇప్పుడు ఎవరు సేవ్ చేయరు. ఇప్పుడు ఏంటంటే మనం ఆయన ఒక మంచిగా చదివిస్తే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదించగలరు అంటే 99% ప్రూవ్ అయింది. అంటే పూర్వకాలం ఏమైందంటే మన శాలరీ మన తాతగారు ఎక్స్ట్రా అమౌంట్ సంపాదించారు, మన నాన్నగారు తాతగారు కంటే ఎక్కువ సంపాదించారు, మనం మన నాన్నగారు కంటే ఎక్కువ సంపాదించాం. సో మెనీ పేరెంట్స్ మంచి కాదు సిస్టమ్. మనకంటే మన పిల్లలు ఎక్కువనే సంపాదిస్తారు ప్రొవైడెడ్ దే ఆర్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ కోడ్. మన మనవాళ్ళు ఇంకా సంపాదిస్తారు. సో సేవింగ్ కల్చర్ లేదు. ఇప్పుడు సేవింగ్ కల్చర్ అంటే వచ్చింది లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇవాళ బతుకున్నందుకు రేపు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఎప్పుడు ఉంటాడో ఏమో తెలియదు. సో టోటల్ ట్రెండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజింగ్. ఆ ట్రెండ్లో ఇప్పుడు ఈయన ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడినాడు. మీరు చూడండి, నేను ఒకసారి చాలా ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, 5 years 10 years వాళ్ళు జాబ్లో ఉంటారు. తర్వాత ఆ జాబ్లో ఉన్న అంతా 5 star వాళ్ళకి ఏసీ, కారు, 5 star హోటలే ఉంటుంది. ఒకసారి బయటకు వచ్చాక దే డోంట్ గెట్ ఎ జాబ్ టు దట్ లెవెల్. శాలరీ ఎక్కువ, హైఫై ఎక్కువ, సర్కిల్ ఎక్కువ, అంటే ఒక లగ్జరీ. సేమ్ థింగ్ విత్ సినిమా సెలబ్రిటీస్, స్పోర్ట్స్. పవర్లో ఉన్నప్పుడు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా హీరోలు చూస్తే రోడ్డును పడ్డారు, మంచి టాప్ స్టార్లు. ఎందుకంటే దే కుడ్ నాట్ ప్లాన్ ప్రాపర్లీ. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అమెరికాలో జాబ్స్ చేస్తున్నారు, ఒక నెలకు 30-40 లక్షలు, ఒక $20-30,000 నెలకు వస్తుంది. ఇక్కడ రాగానే వేలలో అయిపోద్ది. డాలర్ ఈక్వల్ $1 అంతే, $1. సో $20,000 వచ్చేవాడికి $20,000 వచ్చి చాలా తేడా ఉంది. టుడే 20,000కి ఏమొస్తుంది? ఏమి క్యాజువల్ లేబర్కి 40-50,000, తాపి మేస్త్రికి రోజుకి 2,000 అంటే పనికి రాడు. 25 రోజులు చేస్తే 50,000. మన ఇంజనీరింగ్ చదువుకున్న 15,000 తీసుకుంటున్నారు. ఎక్కడ వరకు ఏది ధర్మం ఏది ఏమంటే చెప్పలేము. సో ఓవరాల్గా ఈ లక్కీ ట్రిప్ అనేది ఆల్మోస్ట్ వైప్ ఆఫ్ 500 అనుకోవచ్చు. సో దీనివల్ల ఎస్పెషల్లీ లోయర్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అటు శాలరీ వైజ్ కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎలా, ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు వాల్యూ లేదు. అమెరికాలో 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో 2,000 10% యూనివర్సిటీ తప్ప 90% యూనివర్సిటీస్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది పొజిషన్. అందులో మనం వెళ్ళిపోతున్నాం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని. సో ఇట్ డజంట్ వర్క్అవుట్. సో నౌ మన ఇండియా వాళ్ళు కూడా దే షుడ్ బి కేర్ఫుల్. వాళ్ళు వెళ్ళకపోవడం బెటర్. వెళ్తే మాత్రం ఆర్ వి గోయింగ్ ఇన్ రైట్ ప్రొసీజర్, రైట్ ప్రోటోకాల్, రైట్ యూనివర్సిటీ అని చెక్ చేసుకొని వెళ్తే మంచి నా సజెషన్. థ్యాంక్ యూ.